హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ మధ్య కాలంలో మేము సంగారెడ్డి జిల్లాలో ఉన్న టెంపుల్ హరహర క్షేత్రము, ఇంకా త్రికుటాలయంగా చెప్పబడుతున్న టెంపుల్ని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ టెంపుల్ నుంచే ఇంకొక టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అది వచ్చేసి నందికంది అనే గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది జస్ట్ 20 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. కొంచెం పల్లెటూరులో ట్రావెల్ అయ్యి తర్వాత ఇంకా హైవే ఎక్కేస్తాము. ఆ తర్వాత అంత జస్ట్ 10 minutesలోనే మనం నందికంది అనే గ్రామానికి వెళ్ళిపోతాం. అయితే ఈ టెంపుల్కి వెళ్ళే ముందు మనకైతే ఒక 20 minutes డిస్టెన్సే ఉంటుంది, అంతకంటే ఎక్కువగా ఏం పట్టదు. సో చాలా నియర్లోనే ఇంత మంచి ఫేమస్ అయిన టెంపుల్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకు అలా చెప్తాను. మేమైతే నందికందికి వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ దగ్గరికి, రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మాకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే పెద్ద తోరణం లాగా ఇలా ఆర్చ్ అయితే కనిపించింది. దీన్ని మకర తోరణం అని చెబుతారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్టింగ్ పైన మనకు కనిపిస్తున్న స్వరూపం అయితే నటరాజ స్వరూపంగా ఒక వైపు ఉంటుంది. రెండో వైపు భాగంలో ఏ స్వరూపంగా ఉంటారు అనేది చూపిస్తాను. అంటే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత తోరణం రెండో సైడ్ చూస్తే అమ్మవారి స్వరూపంగా కనిపిస్తారు. అంటే ఒకే తోరణానికి ఒక సైడ్ శివుడు, ఒక సైడ్ అమ్మవారి స్వరూపాల్లాగా మనకు దర్శనం ఇస్తుంది. సో ఇక్కడైతే ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇక్కడ హెచ్చరికంగా ఉన్నట్టుగా ఒక బోర్డు అయితే పెట్టారు. ఎందుకు ఇలా పెట్టారు అంటే అప్పుడు కాలంలో అంటే ఔరంగజేబు కాలంలో కానీ ఆ తర్వాత వచ్చిన రాజుల కాలంలో కానీ కొంచెం శిలా నైపుణ్యాన్ని ధ్వంసం చేస్తూ అలా శిలాకళను ఉండకూడదని చేసినప్పుడు ప్రయత్నంలో అలా మళ్ళీ తర్వాత రాకుండా హెచ్చరికంగా పెట్టాలని ఇలా పెట్టడం జరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే గుడి చుట్టూరా కొన్ని శిల్పాలు అయితే ఉంటాయండి. అవి కొంచెం అంటే షేప్ అవుట్ అయిపోయినట్టుగా, కొంచెం సగం ఇరిగిపోయినట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి, వాతావరణంలో ఉంటుంది. సో ఈ గుడి చరిత్ర అయితే చెప్పాలి అంటే 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ యొక్క హిస్టరీని మొదట్లో నేను చూపించినట్టుగా మకర తోరణం యొక్క చరిత్ర ఫస్ట్ చెప్పాలి. కానీ అది చెప్పే కంటే ముందు నేను గుడి ఎంట్రన్స్లో వెళ్ళింది అదంతా తర్వాత చెప్తాను. సో ఫస్ట్ గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళే ముందు ఇటు 2 sides మనకు ఇలా వినాయకుడు అంటే మన గణేష రూపంలో ఉన్నట్టుగా ఉంటాడు. అవి కూడా కొంచెం ధ్వంసం చేయబడి ఉంటుంది. అలాగే స్వరూపం లాగా ఉంటుంది అనమాట. అది ఎందుకు ఉంటుంది అనేది చెప్తాను. ఇలా ఒకటే రాయితో ఇలా చేసినట్టుగా ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత లోపలికి వెళ్తే దేవుడి యొక్క గర్భగుడి స్టార్టింగ్ అవుతుంది. గర్భగుడి ఆలయంలోకి ఇలా లోపలికి వెళ్ళాక లోపల దేవుడి యొక్క రామలింగేశ్వర స్వామి దర్శనం అనేది అంతకంటే ముందు నందిది జరుగుతుంది. కానీ అంతకంటే ముందు నేను మళ్ళీ వెనక్కి చెప్తున్నాను. సో మళ్ళీ వెనక్కి వచ్చారంటే మనకు ప్రాంగణం అంటే గుడి ముందర ప్రాంగణంలో ఇలా ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది. పక్కనే శిలాశాసనం అనేది ఒక రాయి కనిపిస్తుంది. దాని మీద ఈ గుడి హిస్టరీ చెక్కబడినట్టుగా రాయబడినట్టుగా ఉంటుంది. ఈ శిలాశాసనం పైన పద్మాకారంలోని 16 రెక్కల పద్మముగా ఉంటుంది. ఇది సేమ్ యాస్టీస్ పోలినట్టుగా గర్భాలయంలోకి పైభాగ కప్పులో ఉంటుంది, సేమ్ అలాగే. సో నెక్స్ట్ అయితే గుడి లోపలికి వెళ్ళగానే మనకు నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తుంది. అయితే నేను ముందుగా చెప్పినట్టుగా నందికంది అనే ఊరు మొదట్లో కర్యనంది అనేది ఉండేది. అది ఎందుకు మారిందనే దానికి ఇక్కడ నందీశ్వరుడే కారణం అండి. సో ఎందుకు కారణం అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నంది అనే స్వరూపంగా ఉన్న దేవుడు అప్పట్లో ఔరంగజేబ్ వాళ్ళు ఈ గుడిని ధ్వంసం చేయడానికి కొంతమంది భటులను పంపించాడట. అప్పుడు ఈ గుడి ధ్వంసం చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ నందితో స్టార్ట్ చేశాడంటే నంది కాళ్ళ మీద అబ్జర్వ్ చేస్తే మీరు అక్కడ కొంచెం చెక్కినట్టుగా ఉంటుంది. అప్పుడు అలా చేసినప్పుడు అంటే పగలగొట్టడానికి ట్రై చేసినప్పుడు నంది అనే గట్టిగా సౌండ్ చేసిందంట, అరిచిందంట. ఆ సౌండ్కి ఔరంగజేబు భటులు అయితే పారిపోయారంట అండి. అంటే మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలోకి మళ్ళీ రాలేదంట, సాహసం చేయలేదట. సో అలా చేసినందుకు నంది పేరు మీదుగానే ఆ ఊరికి నందికంది అని మారింది. అంటే కర్యనంది అనేది నందికందిగా మారిపోయింది ఆ తర్వాత.
అయితే ఈ గుడి అనేది 1200 సంవత్సరాల చరిత్ర కలిగిందని చెబుతున్నారు కదా. క్రీస్తు శకం 10 అంటే 1114లో కళ్యాణ రాజు అనే విక్రమాదిత్య రాజు అనే రాజు ఈ గుడి నిర్మాణం చేపట్టారట. అయితే లోపలున్న విగ్రహం అంటే శివలింగానికి అయితే చాలా చరిత్రే ఉంది, కానీ గుడి నిర్మాణానికైతే 1114లో జరిగింది, విక్రమాదిత్య రాజు చేత జరిగింది. అయితే శివలింగ స్వరూపం అయితే త్రేతాయుగంలో రాముడి చేత నిర్మించబడిందనమాట. సో అందుకని ఈ గుడికి రామలింగేశ్వర స్వామి ఆలయం అని పేరొందిందనమాట. ఈ గుడి శిల్పకళ అయితే చాలా బాగుంటుందండి. ఎంత చూస్తున్న కొద్దీ అంటే ఈ మొత్తము గుడి లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకి ఇలా 4 వైపు గల 4 స్తంభాల్లాగా ఉంటాయన్నమాట. అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నంది యొక్క విశిష్టత ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ నంది ఏ గర్భగుడిలోనైనా శివుడికి ఎదురుగా చూస్తున్నట్టుంది, కానీ ఈ గుడిలో మాత్రం కొంచెం సైడ్కి చూస్తున్నట్టుంటుంది. ఎందుకంటే సైడ్ భాగంలో వినాయకుడి స్వరూపం ఉంటుందండి. అందుకనే నంది అంటే స్వరూపంగా ఉన్న వినాయకుడిని కాపాడుతున్నట్టుగా చూస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ గర్భగుడిలోకి వెళ్ళే ముందు దేవుడి యొక్క గర్భగుడి ఎంట్రన్స్ అయితే ఇట్లా త్రిమూర్తుల స్వరూపంతో ఉండి, అంతేకాకుండా ఎక్కడ చూడలేని విధంగా అంటే బ్రహ్మ విష్ణు స్వరూపాలతో పాటు అమ్మవారి స్వరూపంగా గజాసురులు ఉన్నట్టుగా అటు ఇటుగా ఉంటూ కనిపిస్తారు. సో గుడి లోపలికి వెళ్ళగానే శివుడిని చూసేసరికి మనకైతే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడ శివుడికి బ్రహ్మసూత్రం అని పేరు. ఎందుకు అంటే ఇక్కడ శివుడి వెనకాల అబ్జర్వ్ చేస్తే ఒక నీడ కనిపిస్తుందండి. ఆ నీడ అనేది పైన శివుడు అంటే రెక్కల పద్మ స్వరూపాల నుంచి వచ్చే యొక్క బ్రహ్మసూత్రం ద్వారా నీడ కనపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ అలాగే కూర్మ అవతారంలో ఉన్న తాబేలు లాగా ఉన్న ఎదురుగా కూడా మనకి ఇలా దర్శనం ఇస్తుంది గర్భాలయానికి ఎదురుగా. ఇందాక చెప్పినట్టుగా తోరణం దగ్గర ఒక హిస్టరీ చెప్తానన్నాను కదండి, ఆ తోరణం దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ సూర్యకాంతి అభిషేకం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ తోరణానికి చిన్న చిన్న గొడపల్లాగా ఉన్నాయి చూడండి, అవి మనకు ఋతువులను బట్టి ఒక్కొక్క తోరణం గుడపల నుంచి ఒక్కొక్క సూర్యకాంతి అనేది పడి శివుడి యొక్క గర్భగుడిలో బ్యాక్ సైడ్ నుంచి పడుతూ గర్భాలయం పైన కప్పులతో సంబంధమై ఉండే విధంగా ఉంటుందన్నమాట. అందుకనే శివుడి మీద పడే ఆ సూర్యకిరణాలు పడుతూ ప్రతి ఋతువును బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సూర్యకాంతి అభిషేకం జరుగుతుందని కూడా చెబుతున్నారనమాట. ఇది ఈ యొక్క గుడి యొక్క గర్భాలయంలో దాగి ఉన్న హిస్టరీ. ఇంకా చెప్పాలి అంటే ఈ గుడి నిర్మాణం అంతా నల్లరాతి నిర్మాణంతో చేయబడడం జరిగింది. సో నెక్స్ట్ అయితే ఈ గుడి నిర్మాణం అంతా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కొంచెం పోలినట్టుగానే, ఎక్కడ పోలినట్టుగా అంటే వరంగల్ జిల్లాలో 1000 స్తంభాల గుడిని పోలిన ఆకారంలోనే ఉంటుంది. ఇంకొక విశిష్టత చెప్పడం మర్చిపోయానండో, చెప్తాను వినండి. ఇక్కడ శిల్పకళ నైపుణ్యానికి ఏ మాత్రం కొదవ లేకుండా చాలా చక్కగా శిల్ప నైపుణ్యం అయితే చాలా బాగుందండి. ఇంకొకటి ఏంటి చెప్తానన్నాను, అది ఈ గుడి లోపల ఒక చాలా సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పాము అనేది ఇప్పటికీ తిరుగుతూ ఉంటుందంట. ప్రతిరోజు దేవుడికి కాపలా కాస్తూ ఏదో ఒక రూపం అంట, మనిషి రూపమైనా కావచ్చు, ఇంకేదైనా రూపంలో కూడా వచ్చి గుడి చుట్టూరా తిరుగుతూ గర్భగుడిలోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటూ దేవుడిని కాపాడుతూ వస్తుంది అని కూడా ఇక్కడ చెబుతున్నారు. చాలా ఓల్డ్ ప్రామ్ అనే చెబుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత చూస్తే గుడి నిర్మాణం అంతా చాలా కళాత్మకంగా, చాలా కళా నైపుణ్యం అంతా ఆ గుడి నిర్మాణం అంటే ఇలాంటి టైప్ ఆఫ్ నిర్మాణాన్ని మనం సౌత్ సైడ్ చూడమండి. ఎక్కువగా నార్త్ సైడ్ అయితే ఇలాంటి టైప్ ఆఫ్ టెంపుల్స్ చూస్తుంటాము. నార్త్ సైడ్ అయితే చాలా రేర్గానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మేము వెళ్ళిన నల్గొండ జిల్లాలోని పచ్చల సోమేశ్వర ఆలయం పోలిన విధంగానే ఇప్పుడు ఈ నందికందిలో ఉన్న రామలింగేశ్వర ఆలయం కూడా సేమ్ యాస్టీస్గా ఉంటుంది. సో మీరు చూడకపోతే నేను ఆల్రెడీ వ్లాగ్ పోస్ట్ చేశాను పచ్చల సోమేశ్వరంది, అది కూడా చూడండి, మీకు అబ్జర్వ్ అంటే అర్థమవుతుంది. సో ఈ గుడి చుట్టూరే శిల్పకళ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నెక్స్ట్ ఈ గుడి చుట్టూరా కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి స్వరూపంగా ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత
పార్వతీదేవి సమేతంగా ఉన్న పార్వతీదేవి బ్యాక్ సైడ్ ఉంటూ ఫ్రంట్లో అయ్యగారు ఉన్నట్టుగా శివలింగ స్వరూపంగా ఉండే చిన్న టెంపుల్స్ లాగా ఇలా ఉపాలయాలు ఉన్నాయి. మొత్తానికి ఏదేమైనా నందికంది రామలింగేశ్వర స్వామి టెంపుల్ని మేము దర్శించుకున్నాము. ఇంకొక అంటే బెస్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ రామలింగేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే 1000 సార్లు దర్శించుకున్న పుణ్యాన్ని అయితే మనం పొందుతామని చెబుతున్నారు. ఏమైనా కూడా ఈరోజు అంటే ఈ బ్లాగ్ నందికంది చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. నెక్స్ట్ మేము ఇంకెక్కడికి వెళ్ళామో అవన్నీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. అంతవరకు టాటా, బాయ్.